హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థ్వీస్ కిచెన్. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు పాలు విరక్కుండా చాలా కమ్మగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత హాఫ్ కప్ డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలికలు చేయటం కోసం సేమ్ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని ఒక 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్లోకి 2 టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకోవాలి. షుగర్ వేయటం వల్ల తాలికలు చప్పగా లేకుండా స్వీట్గా ఉంటాయి. మీకు షుగర్ వద్దు అనుకుంటే షుగర్ని స్కిప్ చేసి బెల్లం కూడా వేసుకోవచ్చు. వాటర్ని కొంచెం మరిగించుకోవాలి. ఈ విధంగా మరుగుతున్న వాటర్లోకి 1 కప్పు రైస్ ఫ్లోర్ని వేసుకొని ఉండలు లేకుండా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. వాటర్లోకి పిండి అంతా అబ్జర్వ్ అయ్యి దగ్గరకు వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితోటి బాగా ప్రెస్ చేసుకుంటూ ఒక ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకుని బాల్గా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి వేసుకుని తాలికలు చేసుకోవాలి. ఈ తాలికలు సన్నగా చేసుకుంటే మొత్తం ఈవెన్గా కుక్ అవుతాయి. ఈ విధంగా పిండి అంతా తాలికలు చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె స్టవ్ మీద పెట్టుకుని 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్లోకి 1 కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. స్వీట్ మీకు ఇంకా కావాలి అనుకుంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా స్వీట్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ బెల్లం మొత్తం మెల్ట్ అయ్యే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మరిగించుకోవాలి. పాకం ఏమీ రావసరం లేదు. ఈ వాటర్ కొంచెం చిక్కపడితే సరిపోతుంది. ఈ విధంగా చిక్కపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి. మీరు తీసుకునే బెల్లం ఆర్గానిక్ బెల్లం అయితే డైరెక్ట్గా బెల్లాన్ని వేసేసుకోవచ్చు. ఇప్పుడు పాల తాలికలు చేయటం కోసం మరొక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 3 కప్స్ పాలని వేసుకోవాలి. 1 కప్పు రైస్ ఫ్లోర్కి 3 కప్స్ పాలని వేసుకోవాలి. పాలు ఈ విధంగా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. నేను వీటిని 2 స్పూన్స్ సగ్గుబియ్యంలోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఈ విధంగా నానిన సగ్గుబియ్యంని వాటర్తో సహా పాలల్లోకి వేసుకుని ఉడికించుకోవాలి. ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి సగ్గుబియ్యం త్వరగానే కుక్ అయిపోతాయి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఈ పాలల్లోకి తాలికల్ని వేసుకోవాలి. పాలల్లోకి తాలికలు ములిగేదాకా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. స్లోగా కలుపుకోవాలి, లేకపోతే తాలికలు విరిగిపోతాయి. ఇది బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారి పెట్టుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత బెల్లం వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం వాటర్ పూర్తిగా చల్లారిపోవాలి. పాలు కొంచెం వేడిగా ఉన్నా సరే పర్వాలేదు, బెల్లం వాటర్ మాత్రం పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి అంతా కలుపుకోవాలి. ఈ
ఈ విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుని దేవుడికి నైవేద్యంగా సమర్పించండి. ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు రెడీ అయిపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ పాల తాలికలు వినాయకుడికి ఎంతో ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.